ప్రేక్షకులు సినిమా ప్రియులని జగమెరిగిన సత్యం కదా. అందుకే మన తెలుగు సినిమాలతో పాటు అటు హిందీ ఇటు తమిళ్ ఇంకా కంటెంట్ మంచిగా ఉంటే ఇంగ్లీష్ సినిమాలు కూడా చూస్తున్నారు. అందుకే హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని, ఇక్కడ సినిమా మార్కెట్ అద్భుతంగా ఉంటుందని టాక్. కరెక్టే కదా. సరే కానీ ఇయర్ ఎండ్కి వచ్చేసాం, అది కూడా ఇంకో 2 రోజుల్లో కొత్త సంవత్సరం వస్తోంది. సో మనం ఇప్పుడు డబ్బింగ్ సినిమాల గురించి మాట్లాడుకుందామా. 2024లో డజన్కి పైగా డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. మరి దాంట్లో హిట్ ఏవో ఫ్లాప్ ఏవో తెలుసుకోవాలి కదా. సో ఆ కథ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. మొదటగా మన ధనుష్ సినిమా గురించి మాట్లాడుకుంటే, సంక్రాంతి పండగకి కెప్టెన్ మిల్లర్ సినిమా విడుదలైంది. కంటెంట్ అంత ఎంగేజింగ్గా లేదని తమిళ్లోనే ఫ్లాప్ అయింది. అందుకే తెలుగులో పెద్దగా సౌండ్ చేయలేదు. తర్వాత ధనుష్ రాయన్ కూడా పెద్ద హిట్ అవ్వలేదు. తదుపరి కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. సిద్ధార్థ్ కూడా ఉన్నా ఆ సినిమా ఎందుకో ఆడలేదు. అసలు అంచనాలేమో బీభత్సంగా ఉన్న కమల్ హాసన్ లుక్ ఓవర్గా అవినీతి చూపించడం నెగిటివిటీని తెచ్చిపెట్టేసింది ఇండియన్ 2 సినిమాకి. సో ఇండియన్ 2 సినిమా 3వ భాగం పైన కూడా బజ్ని తగ్గించేసిందండి. ఇక తదుపరి విక్రమ్ తంగ్లాన్ గురించి చెప్పాలి. ఈ సినిమా కోలార్ బంగారు గనుల కథతో వచ్చింది. విక్రమ్ నటన అద్దుర్సబ్బా, కానీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు. అసలు విక్రమ్ని చూస్తే ఎలా ఏ పాత్రకైనా ఇంత కష్టపడతాడు అని అనిపించక మానదు. కానీ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు పాపం. నెక్స్ట్ విజయ్ గోడ్ సినిమా గురించి చెప్పాలి. దీంట్లో విజయ్ డబుల్ యాక్షన్, అది కూడా తండ్రి కొడుకుల్లాగా కనిపించినా అంతగా సెట్ అవ్వలేదు కథ. ప్రశాంత్ ప్రభుదేవా ఇంకా అజ్మల్తో కలిసి చేసిన యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా సెకండ్ పార్ట్లో కొడుకుని విలన్గా చూపించడం ప్రజలకి ఆడియన్స్కి నచ్చలేదు. తర్వాత హిట్ సినిమాల గురించి కూడా చెప్పాలి కదా. సో కార్తీ అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం సినిమా అయితే ఆహా సూపర్ అండి. ఆ కథలోని పాత్రలు, వాళ్ళ మధ్య రిలేషన్షిప్, స్నేహం, ఎమోషన్ సీన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. అందుకే సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయిపోయింది. అలానే రజనీకాంత్ వెట్టియన్ కూడా హిట్ అయింది. తలైవ పోలీస్గా పెద్ద తెర మీద కనిపిస్తే అభిమానులు ఊరుకుంటారా. హిట్ చేశారు అందుకే సినిమాని. నెక్స్ట్ శివకార్తికేయన్ సాయి పల్లవిల అమరన్ సినిమా కూడా హిట్ అయిందండి. ఆ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అయినా కానీ దాంట్లో ముకుంద్ జీవిత కథను చక్కగా చూపించారు. సాయి పల్లవి ముకుందన్ భార్య రెబేకాగా పాత్రలో ఒదిగిపోయిందండి. అందుకే అంత మంచి హిట్ ని అందుకుంది. ఇక మలయాళం సినిమాలు ప్రేమం, ముంజుమల్ బాయ్స్, బ్రహ్మయుగం ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం కూడా సూపర్ హిట్స్. ఇలా 2024లో డబ్బింగ్ సినిమాలు ఒక్కవైపు నిరాశపరిచిన కొన్ని సూపర్ హిట్స్ కూడా అయ్యాయి. చూద్దాం 2025లో ఏం జరుగుతుందో మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.